జేఈకి సంబంధించి రాబోయే రోజుల్లో కోచింగ్ అవసరం లేదా? కోచింగ్ అవసరం లేకుండా పిల్లలు జేఈ అడ్వాన్స్డ్ రాసి టాప్ స్టూడెంట్స్ని ఐఐటీలకు తీసుకెళ్లేటువంటి విధంగా ఐఐటి కౌన్సిల్ వర్క్ చేస్తుందా? హాయ్ హాల్, జేఈ అడ్వాన్స్డ్కి సంబంధించి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఈ అనౌన్స్మెంట్ ఎట్లాంటిదంటే, జేఈకి సంబంధించి రాబోయే రోజుల్లో కోచింగ్ అవసరం లేదా? కోచింగ్ అవసరం లేకుండా పిల్లలు జేఈ అడ్వాన్స్డ్ రాసి టాప్ స్టూడెంట్స్ని ఐఐటీలకు తీసుకెళ్లేటువంటి విధంగా ఐఐటి కౌన్సిల్ వర్క్ చేస్తుందా? అలా చేస్తే ఎలా? ఈ పిల్లలు, కష్టపడేటువంటి పిల్లలు ఏ విధంగా ఆ ఐఐటికి వెళ్ళాలనేటువంటి కళని నెరవేర్చుకోవాలి? ఏఐ వచ్చిన సందర్భంగా అడాప్టివ్ లెర్నింగ్ అంటే అడాప్టివ్ లెర్నింగ్ టెస్ట్ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ని జేఈ అడ్వాన్స్డ్ కి తీసుకురాబోతున్నారా? మరి రాబోయే రోజుల్లో జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, దీని ప్రిపరేషన్ లేకపోతే ఎట్లా అనేటువంటి క్వశ్చన్ రేకెత్తించేటువంటి ఒక ఇంపార్టెంట్ అంశం రీసెంట్ గా జరిగింది. ఈ మధ్య కాలంలో ఐఐటి కౌన్సిల్, సెంట్రల్ మినిస్టర్, అలాగే ఐఐటి డైరెక్టర్స్ తో కూడినటువంటి ఒక కౌన్సిల్ మీటింగ్ జరగడం జరిగింది. ఆ కౌన్సిల్ మీటింగ్ లో కొన్ని ప్రపోజల్స్ రావడం జరిగింది. ఏమిటది అంటే, కోచింగ్ డిపెండెన్సీని తగ్గించి మోస్ట్ స్కిల్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ని, రైట్ థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ని, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే క్రిటికల్ థింకింగ్, రీజనల్ స్కిల్స్ బలంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ని మాత్రమే ఐఐటిలోకి తీసుకునేటువంటి విధంగా మార్పులు చేయాల్సినటువంటి ప్రపోజల్ ఇవ్వటం జరిగింది ఆ కౌన్సిల్. సో దాన్ని ఎగ్జామిన్ చేయమని జేఏబి అంటారు, జేఈ అపెక్స్ బాడీకి రికమెండ్ చేయడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు ఏమిటంటే, జేఈ అడ్వాన్స్డ్ కి సంబంధించి ఇప్పటి వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 6 hours టెస్ట్ జరుగుతూ ఉంది. అది దాని స్థానంలో అడాప్టివ్ లెర్నింగ్ అంటే ఏమిటి? పిల్లలు ఎగ్జామ్ కి కూర్చున్న తర్వాత వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు అడాప్టివ్ లెర్నింగ్ అంటే ఏమిటి? అడాప్టివ్ లెర్నింగ్ అంటే పిల్లలకి మొట్టమొదటగా ఈజీ క్వశ్చన్స్ అపియర్ అవుతూ ఉంటాయి స్క్రీన్ మీద. వాళ్ళు ఆన్సర్ చేసిన తర్వాత వాళ్ళ ఆన్సర్ చేసే తీరును బట్టి అక్యురసీ, టైం, ఈ రెండింటిని బేస్ చేసుకుని ఆ నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే వీటిని బాగా చేసుకుంటూ వెళ్తే ఇంకా కొంచెం హార్డ్ లెవెల్ క్వశ్చన్స్, ఇంకా హార్డ్ గా ఉండేటువంటి క్వశ్చన్స్, ఇది అడాప్టివ్ టెస్టింగ్ అనమాట. సో ఇలాంటి టెస్ట్ ని తీసుకురాబోతున్నారు. ఎందుకు ఈ టెస్ట్ అంటే, ఎప్పటి నుంచో కూడా ఐఐటి కౌన్సిల్ అనేటువంటి వాళ్ళు ఐఐటికి వచ్చేటువంటి పిల్లల్లో ఆ క్రిటికల్ స్కిల్స్, రీజనింగ్ స్కిల్స్ అనేటువంటి, క్రిటికల్ థింకింగ్, రీజనల్ స్కిల్స్ అనేటువంటివి ఎక్పార్ ఉండట్లేదు. ఆ స్కిల్స్ ఉన్నటువంటి పిల్లలు మోర్ పర్టికులర్ గా అంటే ఆ పర్సంటేజ్ కి అనుగుణంగా వాళ్ళు రావట్లేదు అనేటువంటిది వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కంప్లైంట్. ఎందుకు అంటే, ఈ ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ప్రిపేర్ చేయటం వల్ల దానిలో డిసిప్లిన్, దానిని బాగా చేసిన పిల్లలు వస్తున్నారు. సో వచ్చినప్పటికీ అందులో ఎక్కువ మందికి అంటే ఈ ప్రిపరేషన్ వల్ల రాగలుగుతున్నారు తప్ప వాళ్ళలో ఉన్నటువంటి ఆ క్రిటికల్ థింకింగ్, రీజనల్ స్కిల్స్ అనేటువంటివి కావాల్సినంతగా ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండటం లేదు అనేటువంటిది ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి కంప్లైంట్. దాని ద్వారా ఇప్పుడు ఏమిటంటే, ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకురావాలి. అడాప్టివ్ లెర్నింగ్, ఏని ఉపయోగించి చేసేటువంటి అడాప్టివ్ లెర్నింగ్ టెస్ట్ ను ఉపయోగించాలనేటువంటిది వీళ్ళ ప్రపోజల్. దీనివల్ల ఏమవుతుంది, యాక్చువల్గా చాప్టర్ వైజ్ ప్రిపేర్ అవుతారు. దాని నుంచి ఏమిటంటే కాంపిటెన్సీ వైజ్ ఆ ప్రిపరేషన్ మారుతుంది పిల్లలకి. తద్వారా ఈ టెస్ట్ రాసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ స్కిల్స్ ని ట్రాక్ చేయగలుగుతారు. మల్టీ కాన్సెప్చువల్ రీజనింగ్ కానివ్వండి, లెందీ ఆల్జీబ్రిక్ మ్యానిపులేషన్స్ ని సాల్వ్ చేయడం కానివ్వండి, కర్వ్ అనాలిసిస్ అంటే డేటా సైన్స్ కి సంబంధించినటువంటి స్కిల్స్, కర్వ్ అనాలిసిస్ ని బాగా అర్థం చేసుకునేటువంటి విషయాన్ని కానివ్వండి, ఫిజిక్స్ లో అప్రాక్సిమేషన్స్ కానివ్వండి, ఇలా వీళ్ళు చేసేటువంటి క్వశ్చన్స్ ద్వారా వీళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ ని ఎగ్జామ్ ద్వారా ఐడెంటిఫై చేసి తద్వారా వాళ్ళు ఆ క్రిటికల్ థింకింగ్, రీజనింగ్ స్కిల్స్ ఉన్నటువంటి మోర్ పీపుల్ ని, ఎక్కువ పర్సంటేజ్ ఆ పిల్లలు ఉండేటట్టు విధంగా
తీసుకోవాలనేటువంటిది వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్. దానికోసమే ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ఈ ఏడాది 2026 జేఈ అడ్వాన్స్డ్‌కి ముందు అంటే 2 నెలల ముందు ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అంటే ఈ అడాప్టివ్ లెర్నింగ్ టెస్ట్ ఏదైతే ఉందో అంటే అడాప్టివ్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని 2 నెలల ముందు ఆప్షనల్‌గా పెడుతున్నారు. ఒక 3 నెలల ముందు. జేఈ అడ్వాన్స్డ్‌కి 3 నెలల ముందు ఆప్షనల్ పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నారు. సో దాని ద్వారా ఏమిటంటే ఈ టెస్ట్ అడాప్టివ్ టెస్ట్ రాసినటువంటి పిల్లలు రేపొద్దుట 3 నెలల తరువాత అంటే మే 2026లో రాసినటువంటి పిల్లల యొక్క రిజల్ట్ ని కంపేర్ చేసి దీని యొక్క యాక్యురసీని వాళ్ళు టెస్ట్ చేయబోతున్నారు. ఇది సక్సెస్ అయితే మరి అతి తొందరగా ఆ అడాప్టివ్ టెస్ట్ అనేటువంటిది తీసుకువస్తారు అనేటువంటిది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. సో దానికి ప్లాన్ గా ఏమిటంటే కొంత ఐఐటి కాన్పూర్ వాళ్ళు సాతి SATHEE అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ను కూడా రెడీ చేశారు. ఇది అడాప్టివ్ లెర్నింగ్ సిస్టమ్ ప్లాట్ఫామ్ అన్నమాట. అంటే జేఈ అడ్వాన్స్డ్ లో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ ప్లాట్ఫామ్ లో ఇన్కల్కేట్ చేశారు. చేసి ఇది పర్సనల్ ప్రాక్టీస్ కోసం మనకి ఫ్రీగా వాళ్ళు ఆన్లైన్ లో పెట్టడం జరిగింది. అంటే ఈ విధంగా ఇది టెస్టింగ్ ఫేజ్ లో ఉంది. వన్స్ ఇది సక్సెస్ అయితే మాత్రం జేఈ అడ్వాన్స్డ్ లో సిబిటి కాకుండా అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాకుండా అడాప్టివ్ టెస్ట్ రాబోతున్నది. తద్వారా కోచింగ్ డిపెండెన్సీని చాలా తగ్గించడానికి ప్రయత్నం చేయబోతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.